దేవుడు ఎందుకు మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తున్నాడో తెలుసా? ఎందుకు ఆయన మనం ప్రార్థించిన వెంటనే మన ప్రార్థనకు సమాధానాలు ఇస్తున్నాడో తెలుసా? ఎందుకు మనల్ని ఆపద సమయంలో నుంచి తప్పిస్తున్నాడు? ఎందుకు అనేక ప్రమాదాల నుంచి తప్పిస్తున్నాడో మీకు తెలుసా? మనం పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ఆయనతో కలిసి జీవిస్తామన్న ఉద్దేశంతోనే ఆయన ఆ కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడండి. అయ్యో కొరాజీనా, అయ్యో బెస్తైదా, నేను మీ మధ్య చేసిన అద్భుతాలు తూరు సీదోను ప్రాంతాల్లో చేసి ఉంటే అవి ఎప్పుడూ గోనెపట్ట కట్టుకొని మారు మనసు పొంది ఉండేవి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడండి. అయ్యో సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలు అన్యుల జీవితాల్లో చేసి ఉంటే వారెప్పుడో దేవుని ప్రేమను గుర్తించి దేవుని వైపుకు ఆకర్షించబడేవాళ్ళే. దేవుని ద్వారా మేలుడు పొందానంటున్నావు, దేవుడు లేకపోతే నా జీవితమే లేదు అని చెప్పేసి చెప్పుకుంటున్నావు. ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి గల కారణం యేసుక్రీస్తు ప్రభు అని చెప్పేసి సాక్ష్యం ఇస్తున్న నీవు మారు మనసు పొందావా? యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించావా? అయ్యో అనే పదం చాలా భయంకరమైనదండి. ఎప్పుడు మనం అయ్యో అంటాం? ఎవరైనా ఒక ప్రమాదంలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఏదైనా ఒక ఘోరం జరిగినప్పుడు మనం అయ్యో అని చెప్పేసి అంటాం. మారు మనసు పొందని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రమాదంలో ఉన్నాడన్న సంగతిని మీరు మరవద్దు. అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అయ్యో అయ్యో అయ్యో. ఈ వర్తమానం వింటున్న సహోదరి సహోదరుడా, నిన్ను గురించి కూడా యేసుక్రీస్తు ప్రభు అయ్యో నా బిడ్డ, మారు మనసు పొందకుండా నువ్వు ప్రమాదంలో ఉన్నావు అని చెప్పేసి అంటున్నాడేమో. ఒక్కసారి ఆగి ఆలోచించు. నువ్వు మారు మనసు పొందాలని యేసుక్రీస్తు ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అందుకోసమే నువ్వు అడిగిన ప్రతిదీ ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు. నీ దినములు ఆయన పొడిగిస్తూ ఉన్నాడు. ఈ దినమైన నువ్వు ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన యొద్దకు వస్తావన్న ఉద్దేశంతోనే అండి ఆయన నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడన్న సంగతినే మరవద్దు. దేవుడు అద్భుతాలు చేశాడని, దేవుడు నా జీవితంలో మేలు చేశాడండి, దేవుడు నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేశాడని చెప్తున్న నువ్వు సాక్ష్యాలు ఇవ్వటం కాదు, దేవునికి నువ్వే ఒక సాక్షిగా మారాలనేది దేవుని ఉన్నతమైన ఉద్దేశం, అత్యున్నతమైన ప్రణాళిక అయి ఉన్నది. నీ సాక్ష్యాలు కాదు, నీ జీవితమే ఒక సాక్ష్యంగా మారాలని యేసుక్రీస్తు ప్రభు ఆశిస్తూ ఉన్నాడు.